అభివృద్ధి చెందిన దేశాలు ఇక భారత్ను విస్మరించలేవు. ఇష్టారీతిన ఆధిపత్యం చలాయించలేవు. ప్రపంచ దేశాలలో ఇప్పుడు భారత్ది అత్యంత కీలక స్థానం. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తి. ప్రధాని మోదీ ప్రసంగంలో పదే పదే వినిపించే మాటలు ఇవే. ఇదే నేటి వాస్తవం కూడా. అగ్ర రాజ్యాధినేతకు తగులుతున్న వరుస షాక్లే ఇందుకు నిదర్శనం. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత వలసదారులపై కఠిన వైఖరి అనుసరిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. ముఖ్యంగా భారతీయులు ఎక్కువగా ప్రయోజనం పొందే H1B వీసాల విషయంలో స్ట్రిక్ట్ రూల్స్ అమలు చేస్తున్నారు. అయితే ఈ విషయంలో స్వదేశంలోనే ఆయనకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. H1B వీసా ఫీజును $1,00,000 పెంచుతూ ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికాలోని 20 రాష్ట్రాలు సవాల్ చేశాయి. ఈ విధానం చట్ట విరుద్ధమని, కీలక ప్రజాసేవలకు తీవ్ర ముప్పుగా మారుతుందని దావా వేశాయి. ఏ అధ్యక్షుడికి కూడా రాజ్యాంగాన్ని విస్మరించే అధికారం లేదని వాదించాయి. ఈ వీసా పథకాన్ని ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు విస్తృతంగా ఉపయోగిస్తున్నాయని, ఫీజు పెంపుతో అధిక నైపుణ్యం గల విదేశీ ఉద్యోగులను నియమించాలనుకునే యజమానులపై భారీ భారం పడుతుందని పిటిషన్లో పేర్కొన్నాయి. H1B వీసా ఫీజును పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తాజాగా 20 రాష్ట్రాలు వేసిన దావాకు కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా నాయకత్వం వహించారు. ట్రంప్ నిర్ణయించిన రుసుము నిలిపివేయాలని ఈ దావాలో పేర్కొన్నారు. వలసల చట్టం సహా దాని సంబంధిత ఖర్చులలో కీలక మార్పులు చేసే అధికారం కాంగ్రెస్ కు మాత్రమే ఉందన్నారు. H1Bతో పాటు టారిఫ్ల విషయంలోనూ ట్రంప్కు భారీ షాక్ తగిలింది. భారత్పై విధించిన 50% సుంకాలను వ్యతిరేకిస్తూ ప్రతినిధుల సభకు చెందిన 3 సభ్యులు ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ ప్రతీకార టారిఫ్లు చట్ట విరుద్ధమని, అమెరికా కార్మికులు, వినియోగదారుల ప్రయోజనాలతో పాటు ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తాయని హెచ్చరించారు. ప్రతినిధుల సభకు చెందిన డెబోరా రాస్, మార్క్ విసి, రాజా కృష్ణమూర్తి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బ్రెజిల్పై ఇలాంటి సుంకాల రద్దు, దిగుమతి సుంకాలను పెంచడానికి అధ్యక్షుడు ట్రంప్ అత్యవసర అధికారాలను సెనేట్ నియంత్రించిన నేపథ్యంలో ఈ తీర్మానం తీసుకొచ్చారు.